సృష్టికర్త ఒక బ్రహ్మ, అతన్ని సృష్టించినది ఒక అమ్మ అని రాశాడు ఒక కవి. అవును, సృష్టికి మూలం అమ్మే. ఆ అమ్మే లేకుంటే సృష్టే లేదు. అటువంటి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. నవమాసాలు బిడ్డను కడుపున మోసి, పంటి బిగున నొప్పిని భరించి బిడ్డను కంటుంది అమ్మ. ఒంటిలో సత్తువ ఒత్తిగా చేసి, నెత్తుటిని చమురుగా పోసి బిడ్డ అనే ప్రాణదీపాన్ని వెలిగిస్తుంది అమ్మ. తన రక్తాన్నే పాలగా ఇస్తుంది. తన బిడ్డ నవ్వుతే తను నవ్వుతుంది, తన బిడ్డ ఏడిస్తే తను ఏడుస్తుంది. తన బిడ్డ జీవితమే తన జీవితంగా బతుకుతుంది అమ్మ. సృష్టిలో ఉన్న అన్ని బంధాల్లో కల్మషం లేనిది ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమ మాత్రం. తమ బిడ్డల కోసం ఎండనక వాననక కష్టించి పనిచేసి వారి జీవితాలకు పూలబాటలు వేసిన తల్లులు ఎందరో. వారందరికీ ఈ కథనం అంకితం. త్యాగమూర్తులైన తల్లుల కోసం, ఆ తల్లును ప్రేమించే పిల్లల కోసమే వన్ ఇండియా తెలుగు ప్రత్యేక కథనం. ప్రతి తల్లి తన పిల్లల పట్ల అంతులేని ప్రేమను కనబరుస్తుంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు తల్లి పిల్లలను తన కంటికి రెప్పలా చూసుకుంటుంది. పిల్లలు పెద్దయినా తల్లికి మాత్రం చిన్న పిల్లలుగానే కనిపిస్తారు. జీవితాన్ని దారబోసి పెంచిన తల్లులను ఇప్పుడు చాలా మంది నిరాధారణకు గురి చేస్తున్నారు, వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఇప్పటికైనా అమ్మను బాగా చూసుకోండి. ఆ అమ్మే లేకుంటే మీరు ఎక్కడో ఆలోచించుకోండి. ఇకనైనా మారండి. మదర్స్ డే రోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు, అమ్మతో మాట్లాడండి, వారితో సమయం గడపండి. మీరు మీ అమ్మను ఎలా చూసుకుంటారో మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూసుకుంటారనేది గుర్తుంచుకోండి. Subscribe to One India and never miss an update.